నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 4వ చరణం. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. ప్రభునందు ప్రియులారా, దావీదు విషయంలో ఈ మాటలు సౌలు పక్షము కానీ అబ్షాలోము పక్షము కానీ వహించిన వారిని సూచిస్తున్నవి. వాళ్ళు దావీదును తగ్గించి తమను తాము హెచ్చించుకుంటున్నారు. సౌలు అబ్షాలోము కూడా పొగడ్తలకు లొంగిపోతారు. ఈ కీర్తన దావీదు దినాలను దాటి క్రీస్తు విరోధి అసహించి దేవదూషణ చేయడాన్ని సూచిస్తున్నాయి. ఎంత గర్వంతో అతిశయంతో పరలోకమందున్న దేవుని, ఆయన కుమారుడైన యేసును తిరస్కరిస్తున్నారు. ఈరోజు మనుషులు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభును ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు చూస్తున్నాం కదా. కాబట్టి ఇవి అంత్యదినాలు ప్రియులరా. అయితే క్రీస్తు విరోధైన మృగం వలె ఎవరు దేవదూషణ చేయలేరు. అందుకే ఈరోజు దేవదూషణ ఆలోచన లేకుండా చేస్తూ వారు నిత్య నరకాగ్నికి దగ్గరవుతున్నారు. కవిదంటాడు, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయిరి అని దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము సత్యానికి విధేయులుగా ఉందాం. సత్యంలో నడుచుకొని సత్యము చే ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.